హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వంట నచ్చిందా. ఈరోజు నేను ఇప్పుడు నైట్ అండి, ఇది మార్నింగ్ నేను ఉదయానికి మైసూర్ బోండా వేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను. ఈ గుంట గరిటెతోటి ఒక 2 గరిటెలు మైదా పిండి అయితే వేస్తున్నానండి. ఒక 2 గరిటెలు మైదా పిండి, 2.5 వేసానండి మైదా పిండి. అలాగే ఈ గరిటెతోటి ఒక 2 గరిటెలు, 2.5 పెరుగు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. చాలకపోతే మళ్ళీ వేసుకుందామండి. పొద్దున మైసూర్ బజ్జీ వేసేటప్పుడు నేను అల్లము, పచ్చిమిర్చి అవన్నీ దంచి కలుపుతానండి. అలాగే వంట సోడా కూడా రేపు ఉదయం ఇవి బోండాలు వేసేటప్పుడు కలుపుతాను. ఇప్పుడు మాత్రం ఇవి మాత్రమే పిండి, మైదా పిండి, పెరుగు, ఉప్పు వేసి మాత్రం కలుపుతున్నానండి. బాగా మెత్తగా కలుపుకోవాలండి. బాగా చూడండి, పిండి ఈ విధంగా కలుపుకోవాలి. బాగా చిక్కగా కాదు, గట్టిగా కాదు, బాగా లూజ్గా కాదు, ఇలా అయితే కలుపుకోవాలి. రేపు ఉదయానికి ఇది చక్కగా మంచిగా బోండాలకి రెడీ అవుతుంది అన్నమాట. రేపు ఉదయం నేను ఇప్పుడు నైట్ అండి కలిపి పెట్టేస్తున్నాను. రేపు మార్నింగ్ నేను దీంట్లో తినే సోడా వేస్తాను. తర్వాత అల్లము, పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ కొంచెం నేను కట్ చేసి దంచి వేస్తానండి. ఓకే, చూడండి, మైసూర్ బోండాలోకి పచ్చిమిర్చి, ఒక 2 చిన్న అల్లం ముక్కలు వేసి కచ్చపచ్చ నేనైతే ఈ రోట్లో వేసి దంచుతున్నాను. చూడండి, ఇప్పుడు కచ్చపచ్చగా దంచిన అల్లము, పచ్చిమిర్చిని దీనిలో అయితే వేస్తున్నాను. రాత్రి కలిపి పెట్టుకున్న మైసూర్ బోండా పిండి అండి ఇది. లైటింగ్ నీడ అయితే పడుతుంది. ఇప్పుడు దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక చిటికెడు తినేసాడు. ఇప్పుడు దీన్ని బాగా మనం కలుపుకుందామండి. రాత్రి కలిపి పెట్టుకున్న మైదా అండి ఇది. మైదా, పెరుగు, ఉప్పు వేసి కలిపి పెట్టేసుకున్నాం కదా, అది అన్నమాట. ఇప్పుడు బాగా ఇలా బీట్ చేసుకుంటూ చక్కగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా సాగాలి, ఇలా సాగాలి, ఇలా సాగాలి. ఇక్కడ బోండాలు వేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని కళాయి పొయ్యి మీద పెట్టి నేనైతే ఆయిల్ బోండాలు మునిగేంత వరకు ఆయిల్ అయితే వేసి చక్కగా కాగబెడుతున్నానండి. ఇప్పుడు మైసూర్ బోండాలు వేసేస్తాను. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చెక్ చేద్దామండి. కాగిందండి. ఇప్పుడు మనం బోండాలు అయితే వేసుకోవచ్చు. చూడండి, బొండాలు అయితే చక్కగా ఈ కలర్ వచ్చేంత వరకు మనము వేయించుకొని ఆయిల్లో నుంచి తీసేసుకోవాలండి. చూసారా, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చింది కదా. చూడండి, ఇప్పుడు మనం ఆయిల్లోంచి పక్కకు తీసేసుకోవాలి. ఇది నేను రాత్రి నానబెట్టానండి పిండి. మైదా, పెరుగు రాత్రే కలిపేసుకున్నాను. మైదా, పెరుగు, ఉప్పు రాత్రే కలిపి పెట్టుకున్నాను అన్నమాట.
ఇంకా మనం కలుపుకున్న పిండి మొత్తం ఈ విధంగా వేసేసుకోవాలండి. ఈ విధంగా వేసేసుకోవాలి. చూడండి, రెండో వాయి కూడా రెడీ అయిపోయింది, కాలింది చక్కగా బోండాలు. ఇలా మనం ఎంత పిండి అయితే కలుపుకున్నామో ఆ పిండి మొత్తం ఈ విధంగా చేసేసుకోవాలండి. ఇప్పుడు నేను తీసేస్తున్నాను చూడండి. మొత్తం బోండాలన్నీ ఇలా చేసుకొని చక్కగా మనకు నచ్చిన చట్నీతోటి సర్వ్ చేసుకుంటే మైసూర్ బోండా చాలా 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 టేస్టీగా తినొచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, ఈవినింగ్ స్నాక్స్గా తినొచ్చు. చూసారా, బోండాలు అయితే రెడీ అయిపోయాయండి. ఇప్పుడైతే పల్లి చట్నీ ప్రిపేర్ చేస్తాను, రండి. చూడండి, మైసూర్ బోండా అయితే రెడీ అయిపోయింది. దానిలోకి పల్లి చట్నీ చేశాను. చూశారు కదా నేను ఏ విధంగా చేశాను, ఈ మైసూర్ బోండాలు పిండి ఎలా కలిపానో ఏంటో అవన్నీ మీరైతే చూశారు కదా. మరి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, ఈ విధంగా చేసుకొని తినండి. చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటాయి. నేను పిండి రాత్రే నానబెట్టుకున్నానండి. ఫుల్ వీడియో కావాలంటే ఈ వీడియోలోనే చెప్పాను నేను, చూడండి. రాత్రే నానబెట్టేసుకున్నాను అన్నమాట. ఒకసారి చూద్దాం. లోపల చక్కగా ఉడికిందండి చూడండి. అసలు ఏమాత్రం పచ్చిదనం లేదు. ఆయిల్ కూడా ఎక్కువ, అసలు ఆయిల్ అనేది అసలు పట్టుకోవట్లేదు. ఎందుకంటే రాత్రి నానబెట్టుకున్నాం కాబట్టి కొంచెం ఒక చిటికెడు నేను వంట సోడా వేసాను. అంత ఎక్కువ వేస్తే ఆయిల్ పీల్చేస్తుంది అనమాట. చూసారా ఎంత బాగుందో. చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంది కదా, ఉంటాయి కదా. ఒకసారి మీరు తినండి, చేసుకోండి, పిల్లలకి చేసి పెట్టండి. అసలు ఎంత ఇష్టంగా తింటారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు పిల్లలు, మమ్మీ మైసూర్ బోండాలు చేయవా అని. అంత టేస్టీగా ఉంటాయి. రుచి చూసి చెప్తాను నేను ఒకసారి. చాలా అంటే చాలా బాగుందండి. మీకు నచ్చిన చట్నీ మీరు చేసుకొని తినొచ్చు. నేనైతే పల్లి చట్నీ చేశాను, మీరు టమాటా చట్నీ, కొబ్బరి చట్నీ అలాంటివన్నీ మీరు చేసుకొని తినొచ్చండి. చూడండి ఎంత బాగా వచ్చాయో, సేమ్ హోటల్లో లాగా వచ్చాయి కదా. టేస్ట్ కూడా అలాగే ఉంది. సూపర్ అంటే సూపర్ మైసూర్ బోండాలు. మరి ఈ వీడియో మీకు నచ్చిందండి? వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ లైక్ అయితే చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారండి, నా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి. లైక్ అయితే అస్సలు కొట్టట్లేదు, కామెంట్ అయితే అస్సలు పెట్టట్లేదు. దయచేసి కామెంట్ అయితే పెట్టండి. బాగుందా బాగాలేదా మీరు ఒకసారి ఇలా చేసుకొని తిని నాకు కామెంట్ పెట్టండి, ఎలా వచ్చాయో ఏంటో. ఓకేనా అండి? మరి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి, సరేనా? మళ్ళీ నా వంటలు చాలా ఈజీ, చాలా చాలా వంట రాని పిల్లలు కూడా ఎంతో ఈజీగా చేసుకునే వంటలండి నేను చేస్తున్నాను. హెవీ వంటలు అయితే కాదు. పచ్చళ్ళు కానీ, వంటలు, కూరలు కానీ ఇలాంటివన్నీ నేను చాలా ఈజీగా, వంట రాని పిల్లలు కూడా ఈజీగా చేసుకునే పద్ధతిలో నేను చేసి చూపిస్తున్నానండి. మరి మీరు కూడా చాలా నేర్చుకోవచ్చండి చక్కగా. ఎంత ఈజీ అంటే అంత ఈజీ. బ్యాచిలర్స్ పిల్లలు కానీ, కాలేజీకి వెళ్ళే పిల్లలు కానీ, ఎవరైనా సరే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఎంత చక్కగా నేర్చుకోవచ్చు అనమాట. అంత ఈజీ వంటలు అయితే నేను చేస్తున్నాను. మరి ఒకసారి అయితే మీరు నా ఛానల్ అంతా విజిట్ చేయండి, నా వంటలన్నీ చూడండి. మీకు నచ్చిన వంటలు మీరు చేసుకొని తిని నాకు కామెంట్ అయితే పెట్టండి. ఫస్ట్ అయితే ఈ వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని, ఓకేనా, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.